changing me and changing you. మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది దేవుని వాక్య దాని నిమిత్తమై యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిద్దాం. అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ లేఖనం భాగం నుంచి మనం ఏం గ్రహించవచ్చు అని అంటే, మన దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు మనలను ఎవరైతే ఆయన నమ్ముతారో ఆయన్ని ఏమాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. వాక్యం వింటున్న నా జీవితాల్లో మనందరం కూడా దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క తలంపుల్లో తన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు అనే లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నవి ప్రియులారా. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న నా జీవితాల్లో ఒకవేళ నేను దేవుని దగ్గరికి వెళ్తే నన్ను ఆయన అంగీకరిస్తాడా అని కొన్ని సందర్భాల్లో మనకు అపనమ్మకం రావడం సహజమే. కానీ లేఖనం సెలవిస్తుంది ఆయనే నిత్యాశ్రయ దుర్గము అనే విషయాన్ని బైబిల్ మనందరికీ స్పష్టంగా తెలియచేస్తుంది ప్రియులారా. వాక్యం వింటున్న నా జీవితాల్లో దేవుడు మనకు ఆశ్రయదుర్గము. ఎప్పుడు అంటే ఎల్లప్పుడు, నిత్యము. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. కాబట్టి ఈ దినము నీకు ఎన్ని అవసరతలున్నా, ఈ దినము నీకు ఎన్ని కోరికలున్నా, ఎన్ని యొక్క పనులు నీకు అవ్వాల్సిన ఉన్నా, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన తప్పకుండా మన జీవితాల్లో జరిగించగలడు. నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చినా ఆయన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఆయనే మనకు నిత్యమైన ఆశ్రయ దుర్గము అనగా ఒక కొండ, ఒక దాగు స్థలము అనే విషయాన్ని బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి వాక్యం ఉంటున్న నా జీవితాల్లో దేవుణ్ణి మనం నిత్యాశ్రయ దుర్గంగా చేసుకుందాం. ఎందుకంటే ఆయన మనకు నిత్యమైన ఆశ్రయ దుర్గము. మన యొక్క కష్ట సమయాల్లో, మన దుఃఖ సమయాల్లో, నిరీక్షణ లేని స్థితిగతుల్లో కూడా దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు కనుక ఆ అభయాన్ని మనందరం కూడా మన జీవితాల్లో కలిగి ఉండి ముందుకు కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మా ప్రియులు అందరినీ మాటలు ఎందు లక్ష్యముంచుతూ అయా ప్రభా దేవుని ఆలకిస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో నిత్యాశ్రయ దుర్గంగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందరు ప్రభా విశ్వాసంతో నిన్ను ప్రభా అంగీకరిస్తున్నారు, నీ యొద్దకు వస్తూ ఉన్నారో వారికి ఉన్న అవసరతలన్నీ కూడా నీ నామంలో వారికి తీర్చమని యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. Changing me